Our primary objective of our project is to predict whether a person is having a heart disease or not. We give a data set of different parameters, 14 parameters. Here you can see age, gender, and other cholesterol level, testosterone level, everything we give over here, and we get the result as whether the person is having a heart disease or not. 1 means the person is having a heart disease, and 0 means the person is not having a heart disease. It can predict it can be used as early prediction, and it can be further updated or modified in different aspects. It can be very helpful in medical terms. So our project is about prediction of smartphone addiction. As you can see, these days people are getting very much addictive. So it's an ML project we did. So it tells how much you people are addictive. If we take, here is a demo as a screen time of 2 hours and nearly 30 unlocks, and social media usage is 5 hours, nearly 59 of notifications if you take, and for study hours we can take 2 hours. So it shows a score of high addiction. So it also gives us suggestions to take care of yourself. Here are the suggestions, and even though if you do changes, it shows high addiction, low addiction, severe addiction, and so on. Thank you. One press చేస్తే on condition. ఇప్పుడు 0 అంటే 0 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. 1 ప్రెస్ చేస్తే ఆన్. ఎలా పనిచేస్తుంది పేరు ఎక్కడ కాలేజ్ మొత్తం డేటా రైతుల కోసం ఎలా పనిచేస్తుంది? నేను జేపీఎన్సీ జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ధర్మపూర్కి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఇది మా ప్రాజెక్ట్ పేరు అయితే ఆటోమేటిక్ ట్యాప్ వాటర్ డిస్పెన్సర్ అని ఉంది. ఆటోమేటిక్ ట్యాప్ వాటర్ డిస్పెన్సర్ అని ఉంది. ఇది ఎట్లా అంటే ఇది ఫార్మర్స్కి ప్రాబ్లం కాకుండా వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఇంటి దగ్గర నుంచే వాళ్ళ నైట్ టైం వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కొన్నిసార్లు. పాములు అవి సర్టన్ ఇన్సిడెంట్స్ అవుతుంటాయి కదా, ఈవినింగ్ టైం అట్లా వెళ్ళేసి వచ్చి నైట్ టైం ఇంట్లో ఉండి కొంతసేపు అయినాక మనం ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఇది ఎట్లా అంటే ఇప్పుడు మేమైతే ఒక 1 నెంబర్ అని సెలెక్ట్ చేస్తున్నాం. 1 నెంబర్ అంటే ఆన్ కండిషన్ 1 ప్రెస్ చేసి ఇప్పుడు అక్కడ 1 పనిచేసేలేదు చూడండి. ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేయాలి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం దానికి కోడింగ్ చేసి, దాని ద్వారా అది వర్క్ అవుతుంది. వైర్ ఇప్పుడు 1 ప్రెస్ చేసినా అని ఇక్కడ వర్క్ చేస్తుంది చూడండి అంకల్, వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను 0 ప్రెస్ చేసి అది ఆఫ్ చేసేస్తా, ఆఫ్ అయిపోయింది చూడండి. 1 ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, 0 ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది ఎట్లా అంటే ఒక డాంగల్ కొనుక్కోవాలి అంకల్. ఎట్లా అంటే ఇప్పుడు పొలం దగ్గర ఒక చిన్న వైఫై సెటప్ అని వస్తుంది, అది తక్కువ కాస్ట్లో ఉంటుంది. దానికి తీసి ఆ బోర్ ఏమో దీన్ని కనెక్ట్ చేసుకోవాలి స్విచ్ కనెక్ట్ చేస్తే మేము ఇంట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాతకి వెళ్ళి ఫోన్లోకి వెళ్ళి ఆపరేట్ చేసుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నైట్ టైం ప్రాబ్లం అవుతుంది కదా ఫోన్కి, అందుకని ఆపరేట్ చేసుకోవచ్చు. సార్ ఇది అబ్స్ట్రాకల్ అవాయిడర్ సార్. ఇది యాక్సిడెంట్ని కొల్యూజన్ని ప్రివెంట్ చేస్తుంది సార్. యాక్సిడెంట్ కాకుండా ఆటోమేటిక్గా ఆగిపోయి వేరే రూట్లో పోతుంది. ఫ్యూచర్లో ఏం యాక్సిడెంట్ కావు దీనివల్ల. ఈ సెన్సర్ వల్ల పనిచేస్తుంది సార్. ఈ సెన్సర్ అనేది 15 సెంటీమీటర్ రేంజ్లో ఆటోమేటిక్గా ఆగిపోయి వేరే రూట్కి వెళ్ళిపోతుంది. అంటే రూట్ లేకపోతే ఒక్కదోనే ఆగిపోతుంది. కంపల్సరీ ఆ సెన్సర్ ఉండాలి సార్. ఆ సెన్సర్ ఉంటేనే డిటెక్ట్ చేస్తుంది సార్, మెజర్ చేసుకుంటుంది. ముందర మనిషి ఉండని, అనిమల్ ఉండని, ఏ అబ్స్ట్రాకల్ ఉంటే ఆటోమేటిక్గా ఆగిపోతుంది సార్. ఆ వెహికల్ ఆగిపోయి వేరే రూట్కి పోతుంది. రూట్ లేకపోతే ఆటోమేటిక్గా ఒక్కతోనికి ఆగిపోతుంది. ప్రవీణ్ సార్. చందు.
ఎలా పనిచేస్తుంది? మా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి పవర్ జనరేషన్ బై షాక్ అబ్జర్వర్స్. మనము ఇప్పుడు మనం ఫుట్వేర్లో నడుస్తున్నప్పుడు, జీబ్రా క్రాసింగ్లో నడుస్తున్నప్పుడు దీన్ని కిందికి పెడతాము. కింద పెట్టి మనం ఇక్కడ నడుస్తున్నప్పుడు ఇది మన వెయిట్ అనేది దీని మీద పడి స్ప్రింగ్ ఇది మొత్తం స్ప్రింగ్ మెకానిజం ఉంటుంది, పిన్ అండ్ ర్యాక్ మెకానిజం ఉంటుంది. పిన్ అండ్ ర్యాక్ మెకానిజంకి డీసీ మోటార్ కనెక్ట్ చేసుకుంటాము. డీసీ మోటార్ని బ్యాటరీ కనెక్ట్ చేసుకుంటుంటాము. దీని మీద మనం నడిచినప్పుడు ఇది అనేది కిందికి మూవ్ అవుతుంది. కిందికి మూవ్ అయినప్పుడు స్ప్రింగ్ అనేది కిందికి మూవ్ అవుతుంది. దీనికి కనెక్షన్ చేసుకొని డీసీ పిన్ అండ్ ర్యాక్ మెకానిజం ఉంటుంది కాబట్టి ఇది కిందికి మూవ్ అవుతుంది. ఇది డీసీ మోటార్ అనేది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు డీసీ మోటార్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చుకుంటాం. బ్యాటరీ అనేది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. మనం ఎక్కువ మందిలో పెట్టినామంటే ఇది తీసుకెళ్ళి ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి వీలుగా ఉంటుంది. మినీ కాస్ట్ ఉంటుంది. రైల్వే స్టేషన్లో కానీ, ఫుట్పాత్లలో, జీబ్రా క్రాసింగ్లలో, బ్రేక్ సిస్టమ్లలో అక్కడ పెడితే చాలా యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎందుకంటే మూమెంట్ ఆటోమేటిక్ అయితేనే ఉంటుంది, ఫ్రిక్షన్ జరుగుతూ ఉంటుంది, మనుషులు నడుస్తుంటారు, చేస్తుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఈ స్ప్రింగ్ అనేది అది వెయిట్ పడ్డప్పుడు కిందికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి రానికి యూజ్ అవుతుంది చాలా వరకు. కిందికి ఇప్పుడు మనం ఒక ఫుట్ వరకు వెయిట్ వేసినప్పుడు కిందికి పోయి మళ్ళీ అక్కడ ఆకుండా మళ్ళీ పైకి రానికి స్ప్రింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది సార్. అంతే సార్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. The project is about the footstep power generator. The footstep power generator is a renewable project. This project will start from the piezoelectric sensors. The piezoelectric sensors are the sensors which will convert the AC current into the DC current. When the pressure is applied on these sensors will convert this energy into the electrical energy. The electrical energy will pass into the relay modules. These relay module acts as a switch to the loads. When the relay modules are on, these loads will on. When the relay modules are off, the voltage which is generated from the piezoelectric sensors will store in the rechargeable batteries. These rechargeable batteries will give the direct current to the loads. And IoT module node MCU. This will shows the real-time information onto the LCD display. When how much voltage is generated from these piezoelectric sensors and whether relay is on or off. Thank you.